ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రగతి జిల్లా ప్రత్యేక అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీం అభినందించారు. ఆయన సోమవారం సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి బిర్మల్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మార్చి 16 నుంచి జూన్ 12 వరకు జిల్లాలోని వివిధ శాఖల అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను ప్రదర్శించి ఆయన పరిశీలించి సంబంధిత శాఖల నివేదికలను పరిశీలించి కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న జిల్లా కలెక్టర్ హైమావతిని ప్రత్యేకంగా అభినందించారు. సమీక్ష సమావేశంలో వైద్య, వ్యవసాయ, విద్య, గ్రామీణాభివృద్ధి, పోలీస్, ఐసీడీఎస్, ఫుడ్ సేఫ్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, పంచాయతీ మరియు మున్సిపల్ అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల లక్ష్యాల ప్రగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు. కార్యక్రమం అమలులో ఎదురైన ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలు, జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారి వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. సమీక్షా సమావేశంలో ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు ఒక రాష్ట్ర స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి జిల్లాల వారీగా పురోగతిని సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలో వార్డు, గ్రామ, మండల సభల ద్వారా దాదాపు 19,000 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని, ప్రత్యేక టైం బ్యాడ్తో పాటు ప్రణాళికాబద్ధంగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్థానికంగా పరిష్కరించే అవకాశం ఉన్న వాటిని పరిష్కరించి పై స్థాయిలో మాత్రమే పరిష్కారమయ్యే సమస్యలను వెంటనే ఉన్నత అధికారులకు లేదా సంబంధిత శాఖలకు పంపించాలని, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి 99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేక అధికారి అభినందించారు. కార్యక్రమానికి సంబంధించి పూర్తి డాక్యుమెంటేషన్ రూపొందించి సాధించిన విజయాలతో పాటు ఎదురైన సవాళ్లు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యలను కూడా అందులో పొందుపరచాలని సూచించారు. అదేవిధంగా విజయగాథలను సైతం నివేదికలో చేర్చాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయడం మూలంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. ప్రత్యేక అధికార సూచనల మేరకు టైం బాండ్ తో శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. పెన్షన్ల దరఖాస్తు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరును మంత్రికి ఆదేశాల మేరకు చేపడతామన్నారు. కార్యక్రమం ముగింపులో ప్రత్యేక అధికారి నషాముక్త్ భారత్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె హైమావతి ప్రత్యేక అధికారిని చర్యాల పెయింటింగ్స్ సత్కరించారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి, సిపిఓ, అదనపు డీసీపీ, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అపాయింట్ చేయడం జరిగింది, శ్రీ అబ్దుల్ నదీం సార్ని. సో వీరు ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి జిల్లాలో మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఏమైతే కనుక పార్టిసిపేట్ చేశారో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో వీళ్ళందరికీ కూడా రివ్యూ చేయడం కోసం సారు విచ్చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, డిఎఫ్ఓ గారు, సిపిఓ గారు అండ్ అదర్ ఆఫీసర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా సార్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6 నుంచి 12 వరకు 99 days యాక్షన్ ప్లాన్ని గవర్నమెంట్ ఏవైతే కనుక ఇంప్లిమెంట్ చేయడం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దీని మెయిన్ ఎయిమ్ క్రియేట్ అవేర్నెస్ ఆన్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి సార్. సో ఇది 4 levelsలో జిల్లా లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. విలేజ్ లెవెల్, అలానే మున్సిపాలిటీస్లో వార్డ్ లెవెల్, మండల్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో 4 phases మనం ఇంప్లిమెంట్ చేశాం సార్. ఇదే భాగంగా మొత్తం 10 themes మేము వీక్ వైజ్, థీమ్ వైజ్ కూడా మేము దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. దీనిలో భాగంగానే ముందల మెయిన్ సార్ చాలా అచీవ్మెంట్స్ కూడా జిల్లాలో ఈ ప్రోగ్రామ్ గురించి చేయడం జరిగింది సార్. ఈ డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఫస్ట్ థీమ్ ఏదైతే ఉందో థీమ్ వైజ్ ఒకసారి థీమ్ పెట్టినాం, నోట్స్ పెట్టినాం సార్. ఇది ఆఫ్టర్ సీయింగ్ ది ప్రెజెంటేషన్ అందరు ది థీమ్ వారీగా చాలా వివరంగా చెప్పినారు. ఆల్ ది థీమ్స్ కవర్ చేశారు, ఇంక్లూడింగ్ ఈ క్లీన్లీనెస్ అండ్ ఫైల్ క్లియరెన్స్ వీక్ మొదటి 10 రోజులు ఏదైతే తీసుకున్నారో. సో అన్నీ చూస్తే వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కాంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, కలెక్టర్ గారికి, సిపి గారు, అండ్ దెన్ డిఎఫ్ఓ గారు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, బికాస్ దే have played a key role in the planning department, coordinate చేయడము, and all the district officers
who have taken very active lead in this whole 99-day action plan లో మీ చొరవ వలన ఇది అంత ఘనంగా చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు కొన్ని 3-4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీరు మంచి పని చేశారు, కానీ దీనికి డాక్యుమెంట్ చేయడం అనేది అంతే ముఖ్యం ఉంది. సో దయచేసి ఆల్రెడీ మీరు చాలా వరకు ఉంది, ఇంకా కొంత రిఫైన్మెంట్ చేసేసి మీ డిపార్ట్మెంట్ వారీగా ఒక చిన్న బుక్లెట్, అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాన్సాలిడేటెడ్ ఒకటి బుక్లెట్ అనేది తయారు చేస్తే డాక్యుమెంట్ చేసినట్టయితే అందులో ఈ టేకప్ చేసిన యాక్టివిటీస్తో పాటు ఈ రేస్ చేసిన ఇష్యూస్ కూడా దీంట్లో మీరు ఇంక్లూడ్ చేయండి. కొన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్ వైజ్ కొన్ని ఇష్యూ వచ్చి ఉండొచ్చు. సో మైక్రో లెవెల్లో కూడా మీ డిపార్ట్మెంట్ డాక్యుమెంటేషన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ డిస్ట్రిక్ట్కి వచ్చేసరికి ఇష్యూ బేస్డ్ అనేది డాక్యుమెంటేషన్ చేసుకోండి. బికాస్ యూ కెనాట్ గో చాలా మైక్రో డీటెయిల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో చేస్తే చాలా లావుగా బుక్లెట్ తయారైపోతుంది. కానీ డాక్యుమెంటేషన్ చేస్తే దీని ద్వారా 2 రకాలుగా మీకు వెసులుబాటు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఒక డిసెమినేషన్ చేయడం అనేది మంచి చేశారు, చాలా సంతోషం. కానీ దీన్ని ఇంకా డిసెమినేట్ కూడా చేసుకోవాలా, నాట్ ఓన్లీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు, మీడియా ద్వారా అది డిసెమినేట్ చేయవచ్చు.